ఈ రోజు మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్తా, చాలా బాగుంటుంది వినండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఆ రోజు రాజుగారి భార్య రాణి పుట్టినరోజు అన్నమాట. పుట్టినరోజు కదా అని చెప్పేసి రాజు రాణి దగ్గరికి వెళ్లి నీకేం కోరిక కావాలో కోరుకో, నువ్వేం కావాలన్నా ఇస్తాను అని చెప్పేసి అడుగుతాడు. కానీ రాణికి మాత్రం బహుమతులేమీ ఇష్టం ఉండవు అనమాట. అందుకని నాకేమీ వద్దు అని చెప్పేసి చెప్తాడు. రాణి వద్దన్నా కూడా రాజు మాత్రం గట్టిగా అనుకుంటాడనమాట, లేదు పుట్టినరోజు కదా ఏదైనా బహుమతి ఇద్దాము, ఆడవాళ్ళకి సహజంగా ఏమి ఇష్టం ఉంటాయి కనుక్కుందామని ఆ రాజ్యంలో ఉన్న పండితులను తెలివైన కవుల్ని పిలిపిస్తాడు. అందరూ ఒక్కొక్కటి చెప్తారు, డబ్బులని, బంగారం అని, 10 మంది సేవకులని, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారనమాట. వాటన్నింటినీ కూడా రాణి తిరస్కరించింది, ఇవేమీ నాకు వద్దు అని చెప్పేసి. ఇంకా చేసేది ఏమి లేక పండితులందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే దారిలో ఒక పెద్ద ఆవిడ కనిపించింది. ఆవిడని అడుగుతారు, ఏమి ఇష్టం ఆడవాళ్ళకి అని అడిగితే ఆ పెద్ద ఆవిడ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఆడవాళ్ళకి కావాల్సింది డబ్బు బంగారం కాదయ్యా, భర్త మీద అధికారం కావాలి, తన ప్రపంచమే భర్త అనుకుని బతుకుతుంది, అలాంటి భర్తనే శాసించే అధికారం ఉంది అంటే ఈ ప్రపంచాన్నే జయించినట్టు ఫీల్ అయిపోద్ది ఆడది అని చెప్పిందంట. ఆ మామ చెప్పిన మాట విని పండితులందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, భర్త మీద అధికారం చలాయించగలిగే అదృష్టవంతుల్లో మీరు కూడా ఉన్నారా? అయితే అస్సలు వదులుకోకండి. మళ్ళీ కావాలంటే తలకిందులుగా తపస్సు చేసినా ఆ లైఫ్ మీకు దొరకదు.